చేయడానికి వచ్చిన శ్రీను వైట్ల సార్, అలీ సార్, దిల్ రాజు సార్, సాయిదేవేష్ గారు, ఎస్కేఎన్ గారు, వశిష్ఠ సార్, అందరికీ థ్యాంక్స్ అండి. సినిమా ఏ లెవెల్ హౌస్ఫుల్స్ ఆడుతుంది, మేము మీకు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం. సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, మీరు చూడండి అని. ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయ్యే టైంలో కొంచెం నెగటివ్ రివ్యూస్ అవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొంచెం భయపడ్డాం. కాకపోతే మేము ఫస్ట్ నుంచి నమ్మింది, కిరణ్ గారు కూడా చాలా మొండిగా కూర్చొని చెప్తుంది ఒకటే, సతీష్ భయ్య మనందరం డెఫినెట్లీ ఆడియన్స్ కోసం తీసాం సినిమా, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, ఎవరు టెన్షన్ పడకండి అని ఆయన మొండిగా కూర్చొని మీరు వెయిట్ చేయండి అన్నారు. ఆ రివ్యూస్ తో సంబంధం లేకుండా సినిమా ఆడియన్స్ వాళ్ళే డిసైడ్ చేశారు, వాళ్ళే చూశారు, వాళ్ళ కోసమే తీసాం, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లెవెల్ హౌస్ఫుల్స్ రావడానికి మెయిన్ ఆడియన్స్ నమ్మడం, మేము నమ్మింది నిజం చేయడమే. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్ లో సినిమా చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసామండి. 47 days లో ఫినిష్ చేసాం. ఈ ప్రాసెస్ లో కేరళ మెనీ లొకేషన్స్ కూడా ఉన్నాయి, వర్క్ కూడా ఎక్కువనే ఉంది. కేరళలో కొన్ని రోజులు వర్షాలు అవి ఇబ్బంది పెట్టినా కూడా మా రాజా గారు, శివ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒకవేళ వర్షం ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాసెస్ లో ప్రొడక్షన్ టీం మా అప్పాజీ గారు, కిరణ్ గారు, షఫీ గారు, రేవంత్, శివ అందరూ ఎవరో నిద్రపోకుండా చాలా బ్లేడ్ పెట్టామండి సినిమాకి. అదే ఈరోజు ఇక్కడ ఎడిట్ లో చోట గారు కానీ, ఆర్ట్ విషయంలో బ్రహ్మ సార్ కానీ అందరూ ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ సెట్స్ లో కూడా నరేష్ గారు, అలీ సార్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా అస్సలు క్యారియన్స్ వెళ్ళకుండా కుర్చీలోనే అక్కడే వాళ్ళ చైర్స్ లో వాళ్ళు కూర్చొని చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమా చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేసినప్పుడు నా వర్క్ కూడా కొంచెం చాలా అప్రిషియేషన్ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ అందరు సపోర్ట్ తో పాటు నా టీం అండి. వర్ధన్, విద్య, అఖిల్, వర్ధన్ ఇక్కడ ఉన్న ఒక్కసారి స్టేజ్ దగ్గర ఫాస్ట్, రాజేష్ గారు ఒక్కసారి, విద్య అనేది కూడా ఒకసారి, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాయుడమ్మ అండ్ జగదీష్ గారు, చోళ, ఆదర్శ్, సంధ్య, మీరందరూ, శ్రీకాంత్ అన్న, అందరూ 47 days లో నేను ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేయడానికి నా టీం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వర్ధన్ అండి. ఈ అబ్బాయి 3:30, 4 o'clock పొద్దున్నే మాతో పాటు మాకన్నా ముందుగా సెట్స్కి వెళ్ళేవాడు, అంత రెడీ చూసుకునేవాళ్ళు. ఫినిష్ అయ్యాక వీళ్ళిద్దరు సెట్ లో ఉండేవాళ్ళు, రేపు కావాల్సిందంతా చెక్ చేసి నీట్ గా అప్పటి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈ అమ్మాయి అయితే అసలు అసలు అమ్మాయి అయినా అబ్బాయి అనే లెవెల్లో వర్క్ చేసింది. థ్యాంక్ యూ విద్య, థ్యాంక్ యూ వర్ధన్, థ్యాంక్ యూ రాజేష్. మీకు తెలియాలి కొంచెం, అందుకే పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు చాలా బాగా ఓన్ చేసుకుంటున్నారు మీ క్యారెక్టర్ కి, అందరూ కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్లీ కిరణ్ గారు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఒకటే చెప్తున్నారు, సహజభావాన్ని చాలా గట్టిగా కొడుతున్నామని. ఆయన కాన్ఫిడెన్స్ మీదే మేము నమ్ముతూ వచ్చామని ఇక్కడ దాకా. ఈ ప్రాసెస్ లో ఆయన కూడా అసలు 1% ఎప్పుడు రెస్ట్ తీసుకోలేదు. కంటిన్యూగా సెట్ లో కానీ బయట కానీ సినిమా ఎలా బయట చేద్దామని కొంచెం ఉండేవాళ్ళు. సో ఆయన నమ్మకమే ఈరోజు ఇంత వాళ్ళకు జనాల్లోకి వెళ్ళడం వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్. అండ్ నాని గారి దగ్గర రావాలి. యాక్చువల్లీ నాని గారి గురించి ఫస్ట్ ఒక 1 year బ్యాక్ ఈ కథ నాకు చెప్పారండి. చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మనిషి ఒకరు ఎప్పుడు వేసుకొస్తున్నారు, ఎప్పుడు పడుకుంటారో కూడా తెలియదు. రాస్తానే ఉన్నారు, ఏదో ఆలోచిస్తూనే ఉన్నారు బెటర్ చేయాలంటే ఏంటి. కిరణ్ గారిని చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ కిరణ్ గారు మాస్ లోకి వెళ్ళాలంటే ఎలాంటి క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళాలని చాలా బాగా వర్క్ చేశారండి. అందువల్లే ఈ క్యారెక్టరైజేషన్ మీరందరూ ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ ఎడిటర్ చోటాకి ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారని విన్నాను. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రహ్మగడ్లి గారు టు ప్లీజ్ స్పీక్. ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మగడ్లి గారి మాటలు ఇప్పుడు విందాము. ముందుగా పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ చేసిన శ్రీనివాస్ గారికి, వశిష్ఠ గారికి, సాయి రాజేష్ గారికి, ఎస్పీఎన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఈరోజు ఎన్ని సినిమాలు చేసిన నా మొదటి సినిమా ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఆ రోజు దిల్రాజ్ గారు కానీ, సురేష్ గారు కానీ, లక్ష్మణ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన సినిమా ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే స్పెషల్గా ఈరోజు ఆయన చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమా కథ విన్నప్పుడు నాని కథ చెప్పిన విధానం, నేను మిరపకాయకి, గబ్బర్ సింగ్కి, హరీష్ శంకర్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో, నాని కథ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను. ఆ రోజు అనుకున్నా ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది అని చెప్పాను. దానికి తగ్గట్టుగానే నాని చాలా కష్టపడ్డాడు. రాత్రి పగలేదుగా అసలు నిద్రపోయేవాడు కాదు, ఎప్పుడు పడుకున్నాడో వాడు తెలియదు, అంత కష్టపడ్డాడు. కానీ ఈ సక్సెస్ లో మొదటి భాగం అనేది. అలాగే కిరణ్ గారు, ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా. ఆయనతో ఎప్పుడు కలిసినా సరే సినిమా గురించి, ఈ సినిమాలో ఏం చేస్తాం, ఏం చేయబోతున్నాం అనేది ఆ టాపిక్ తప్ప వేరే టాపిక్ వినలే లేదు నేను ఇప్పటి వరకు. ఆయన సినిమా 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 సినిమాని బాగా ప్రేమిస్తారు. అందుకే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఈ రోజు ఇంత సక్సెస్ సాధించారంటే దీని వెనక ఆయన కష్టం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే కథ ఉన్న తర్వాత మన హీరోయిన్ కథ ఉన్న తర్వాత ఫస్ట్ దీనికి మంచి హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అని చాలా డిస్కస్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు అందరూ చూసారు, ఎంత పెద్ద హిట్ అయిందో. సో థ్యాంక్ యూ అండి. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కూడా పెద్ద సక్సెస్. ఇంకా ఆలియా అన్న అయితే ఇంకా మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన గురించి మీకు అందరికీ తెలిసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. నా టెక్నీషియన్స్, నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్, మన సతీష్ కెమెరామెన్ గారు, మన భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ ప్రసాద్, ఇంకా మిగతా టెక్నీషియన్ అందరూ ఒక టీమ్ లాగా వర్క్ చేసాం. అలా వర్క్ చేసాం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ ని సాధించాం. మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మీరందరూ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని, ఆడియన్స్ అంతా మళ్ళీ చూస్తారని ఆశిస్తూ, ఈ సినిమాని చేసిన మా ప్రొడ్యూసర్స్ రాజేష్, శివ గారు. రాజేష్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్, అది చాలాసార్లు చెప్పాను. ఆయన సక్సెస్ ని, ఆయన అభివృద్ధి ఎలా ఉందో మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఆయనతో మొదటిసారి కంపెనీ అయిన మన శివ గారు ఫస్ట్ కాంబినేషన్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ అండి మీకు. ఈ సినిమా వెనుక ఇంకా కష్టపడిన చాలా మంది అందరూ చెప్తున్నారు. మన అప్పాజీ మామ కానీ, ధీరజ్ కానీ, షఫీ కానీ, కిరణ్ కానీ, వీళ్ళతో పాటు నేను ఎంత పని చేసినా నాకు పేరు రావాలంటే నా టీం బాగుంటేనే నేను బాగుంటా, నాకు ఈ సక్సెస్ వస్తుంది. సో నా టీం మెంబర్స్ అయిన కిరణ్ కి, సతీష్ కి, ఇంకా మిగతా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మకళ్ళి గారు.